రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్న హిందూపురం నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. అధికారాన్ని కోల్పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డీలా పడితే అధికారం చేపట్టిన ఎన్డీఏ కూటమి వైసీపీ మూలాలను తుడిచిపెట్టేందుకు సిద్ధమవుతోంది. దీంతో హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. అధికార కూటమిలో ప్రధాన రాజకీయ పార్టీ తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని మున్సిపల్ చైర్మన్ ఎన్నికలలో పాల్గొంటున్నారు. గత ప్రభుత్వంలో హిందూపురం మున్సిపల్ పరిధిలో 38 వార్డులకు గాను 32 స్థానాలను గెలుచుకుని మున్సిపల్ చైర్మన్ పదవిని వైసీపీ దక్కించుకుంది. ఇప్పుడు అదే మున్సిపాలిటీపై వైసీపీకి సంఖ్యాబలం ఉన్నా ఆ బలాన్ని తన వైపు తిప్పుకొని మున్సిపాలిటీని చేజిక్కించుకునేందుకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పావులు కదిపారు. హిందూపురంకు సంబంధించిన 14 మంది వైసీపీ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి గతంలో టీడీపీలో చేరారు. ఇందులో చైర్పర్సన్ గా ఉన్న ఇంద్రజ కూడా ఉండటం గమనించదగ్గ విషయం. అయితే మధ్యలో 4 కౌన్సిలర్లు టీడీపీ నుంచి తిరిగి వైసీపీలోకి వచ్చేశారు. దీంతో హిందూపురం చైర్పర్సన్ పదవి దక్కించుకునేందుకు అధికార తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు గండిపడిందనే చెప్పుకోవచ్చు. చైర్పర్సన్ పదవిని దక్కించుకోవాలంటే కౌన్సిల్లో 21 మంది మద్దతు అవసరం ఉంది. మొత్తం 30 కౌన్సిలర్లను గాను టీడీపీకి 6 కౌన్సిలర్ స్థానాలు మాత్రమే గెలుపొందగా 14 మంది వైసీపీ నుంచి వచ్చారని, మొత్తం 20 మందితో పాటు మరో 4 తమకు అనుకూలంగా ఉన్నారని టీడీపీ భావిస్తోంది. నేడు మున్సిపల్ చైర్మన్ పదవికి కౌన్సిలర్ మద్దతు జరుగుతుండటంతో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తమ అభ్యర్థులతో పాటు వైసీపీ అభ్యర్థులను క్యాంపుకు తరలించారు. వాస్తవానికి 21 మంది మద్దతు ఉంటే చైర్పర్సన్ పదవి దక్కే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అదేవిధంగా హిందూపురం ఎంపీడీకే పార్థసారథి హిందూపురం కౌన్సిల్ ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఇరువురు కూడా ఇప్పటికే హిందూపురం చేరుకున్నారు. అనుకోని పరిస్థితుల్లో వైసీపీ నుంచి వెళ్లిన 14 మందిలో 4 తిరిగి వైసీపీలోకి చేరడం వల్ల సమస్య మొదటికి వచ్చింది. కానీ అందరూ కూడా తమకు అనుకూలంగా ఉన్నారని, ముఖ్యంగా తమ క్యాంపులో ఉన్నారని టీడీపీ వర్గం చెబుతోంది. మరోవైపు ప్రతిపక్ష వైసీపీ సైతం హిందూపురం చైర్పర్సన్ పదవిని అధికార టీడీపీకి దక్కకుండా చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ కూడా చేపట్టినట్టు సమాచారం అందుతోంది. మున్సిపల్ చైర్పర్సన్ వ్యక్తిగత కారణాల వల్ల ఆవిడ రాజీనామా చేయడం ద్వారా ఖాళీగా ఉన్న ఈ యొక్క చైర్మన్ పదవికి మళ్ళీ ఒక ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా మళ్ళీ ఈ యొక్క ఎలక్షన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు మరి వైఎస్ఆర్సీపీ పరిపాలన ఉన్నప్పుడు వారి పరిపాలనకు విసిగిపోయిన కౌన్సిలర్లంతా కూడా ఎలక్షన్కు ముందే కొంతమంది పార్టీ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడం జరిగింది. వాళ్ళు పార్టీలో రిజైన్ చేసి కౌన్సిలర్గా వాళ్ళు ఇక్కడ పార్టీలో జాయిన్ అవ్వడం అయింది. తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కొంతమంది మళ్ళీ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. దాన్ని కౌన్సిలర్గా కొనసాగుతున్నారు. పార్టీలకి రిజైన్ చేసి వాళ్ళు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో మాకు మద్దతు తెలపడం జరిగింది. ఇప్పుడు మన డివి రమేష్ గారు హిందూపూర్ మున్సిపాలిటీకి 22వ చైర్పర్సన్ గా ఎన్నికవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. అంటే అటు కౌన్సిలర్ వాళ్ళంతా కూడా ఏదో అభివృద్ధి చేసిన అభివృద్ధి ఈ 5 ఏళ్లలో గత 5 ఏళ్లలో ఎంత జరిగింది శూన్యం. కాబట్టి వాళ్ళు ఎంతో భాగస్వామ్యం పంచుకోవాలి అన్న తపనతో వాళ్ళు వేసిన ఓట్లు ఎవరైతే ప్రజానికం వాళ్ళని గెలిపించారో వాళ్ళందరికీ న్యాయం చేయడం కోసమని వాళ్ళు ఇందులో భాగస్వామ్యం పంచుకోవడానికి మరి ఇందులో ఈరోజు డి రమేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క మున్సిపాలిటీ అభివృద్ధి కోసం, అలాగే అంటే హిందూపురాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దడం కోసం రహదారుల యొక్క వెడల్పులు చేయడం అయితేనేమి, లేకపోతే ప్రతి ఇంటికి కూడా నీటి సౌకర్యాన్ని అందజేయాలన్న లక్ష్యంతోనే మొదటి నుంచి ఉన్నాం. దానికే కట్టుబడి ఉన్నాం.